తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవ సూర్యతేజ నగర్ సమీపంలో ఉన్న అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. గురువారం నుంచి అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని 18 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సూర్యతేజ నగర్ ఆరిలోవ పాల్మంబ టెంపుల్ పీఠం దగ్గర 300 మంది స్వాములకని ఈ రోజు భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు కూడా ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేము పెట్టిన చాలా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి. మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు ఈ యొక్క పాలమంబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము. మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అయ్యప్ప స్వాములు భవానీలు మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దీక్షని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసావాచ కోరుకుంటూ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని దీనికి సమాధానం ఏమిటని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి నిలదీశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని, టాగోర్ ఫార్మా కంపెనీ ఆడిటర్ రిపోర్టు టైం కూడా అయిపోయిందని, ఈ కంపెనీపై చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వరుసగా ఇన్ని ప్రమాదాలు జరిగినా కనీసం మీరు కంపెనీల వైపు చూడడం గానీ చర్యలు గానీ తీసుకోలేదని అమర్ ఫైర్ అయ్యారు. మొన్న సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. ఇద్దరు మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి గాని, స్థానిక మంత్రి గాని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గాని ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక 4 చనిపోయారు. ఇప్పుడు వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి. అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచ వ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 కోట్లు మీరు ఇస్తారు. నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చేయాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశాను. 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో జియో ట్యాగింగ్ ఇంటింటా సర్వే జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది ఇంటికి వచ్చి వివరాలు అడిగితే చెప్పాలని సూచించారు. పట్టణ ప్రజల వివరాలను పూర్తి స్థాయిలో ఓ యాప్లో పొందుపరిచేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. 21,000 ఇళ్లకు సంబంధించి 12,000 ఇళ్ల జియో ట్యాగింగ్ పూర్తయిందని, సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీలందరూ చేయటం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క హౌస్ని, మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా, అంటే దానికి సంబంధించినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా తీసుకొని జియో ట్యాగ్ చేసి ఒక యాప్లో ఆ వివరాలు పొందుపరుస్తారు. అలానే ఆ కుటుంబ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇందులో ఆ యాప్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా, ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. అలానే దాని తర్వాత ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇందులో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇందు నిమిత్తమై మన పట్టణంలో ఇప్పటి వరకు 21,000 హౌస్ హోల్డ్స్ ఉంటే
మన వాళ్ళు కేవలం 12,000 మాత్రమే ఇప్పటి వరకు జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఈ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించినటువంటి లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఆ హౌస్ హోల్డ్ అతను అక్కడ జీవిస్తున్నాడా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకోవడానికి కోసము ఈ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం మనకు విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవ్వటం కోసం లబ్ధి డిస్బర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవటం వల్ల ఆ లబ్ధిని పంచలేకపోయారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దానికి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ మిగిలిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మా సెక్రటరీలకి పొందుపరచాలని చెప్పని ఇవ్వాలి అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి మోసపూరిత వాతావరణానికి తావులేదు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సహకరించాలని చెప్పని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే పెన్షనర్స్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొన్ని మాత్రమే అకౌంట్స్ చేయాలి. 1200 మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లబ్ధిదారులు కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ యొక్క లబ్ధి పొందాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోదరుడు రామ్మూర్తి కర్మక్రియలకు హాజరైన సీఎం చంద్రబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి. భీమడోలు మండలం గుండుగొలనులో జ్యోతిరావు పులే వర్ధంతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గ్రామ పెద్దలు. నరసాపురం కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేష సంఖ్యలో హాజరైన మహిళలు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో కార్తీక బ్రహ్మోత్సవాలు వేద పండితుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.